వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో ఇప్పటివరకు ఛానల్ని ఆదరించిన వారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరింత సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. సో 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇవ్వడం అనేది జరిగింది. అందులో 5గురు ఆల్రెడీ ఆ స్పీకర్ నోటీసులు తీసుకున్నామని చెప్పేసి రిప్లై కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారో, అలాగే కాంగ్రెస్ పార్టీలో వెళ్ళి ప్రస్తుతం అందులో ఒక ఎమ్మెల్యే అయితే నేను కేవలం అభివృద్ధి పనుల కోసమే ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారిని కలిసినాను, నేను ఎక్కడ కూడా పార్టీ మారలేదని చెప్పేసి గద్వాల్ ఎమ్మెల్యే ఇప్పుడు చెప్పుకొస్తున్నటువంటి మాట. గతంలో కూడా ఆయన 2-3 విషయాలలో కూడా ఇదే చెప్పారు. నా ఫ్లెక్సీలు అంటే నా ఫోటోని కాంగ్రెస్ ఫ్లెక్సీలలో వెయ్యొద్దని చెప్పేసి కూడా చెప్పడం అనేది కూడా జరిగింది. సో ఈ 10 నియోజకవర్గాల్లో ఎన్నికలు ఖాయం, త్వరలో ఎన్నికలు వస్తాయని చెప్పేసి ఇటు కేసీఆర్ గారు కూడా రీసెంట్ గా చెప్పారు. 3 నెలల్లో ఎన్నికలు వస్తాయని కేటీఆర్ గారు ఆయా నియోజకవర్గాల్లో మీరు మీ పని స్టార్ట్ చేయండి అని చెప్పేసి కూడా చెప్పడం. తర్వాత భారతీయ జనతా పార్టీ కూడా 10 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే ఎలక్షన్స్ పక్క అంటే ఉప ఎన్నికలు పక్క రాబోతున్నాయి అని చెప్పేసి కూడా గతంలో చెప్పడం అనేది కూడా జరిగింది. సో మరి ఇక్కడ స్పీకర్ నోటీసులు ఇవ్వడాన్ని ఒకసారి చూసుకున్నట్టయితే, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ 3 నెలల్లోగా తన దగ్గరకు వచ్చిన అనర్హత పిటిషన్లపై విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలని ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశించడం అనేది జరిగింది. పార్టీ ఫిరాయింపుల అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి 10 మంది ఎమ్మెల్యేల్లో ఎవరైనా విచారణను మరింత జాప్యం చేసే ప్రయత్నాలు చేస్తే అనుమతించద్దని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ అలా ఎవరైనా చేసి ఆ ఎమ్మెల్యేలకు ప్రతికూలంగా నిర్ణయం తీసుకోవచ్చని స్పీకర్ కు సూచించింది. ఈ క్రమంలో ఎమ్మెల్యేలకు తెలంగాణ స్పీకర్ నోటీసులు జారీ చేశారు. గతంలో కూడా జారీ చేశారు, వాళ్ళు ఏదో రిప్లై ఇచ్చారు, తర్వాత మళ్ళీ అది ఆడికే క్లోజ్ కావడం అనేది జరిగింది. ఇప్పుడు సుప్రీంకోర్టు అంటే కొంచెం ఎమోషనల్ గా కూడా ఆ రోజు ఫీల్ కావడం అనేది జరిగింది. సుప్రీంకోర్టుకి అర్హత అంటే ఒకవేళ రాజ్యాంగంలో సుప్రీంకోర్టుకి కూడా ఫిరాయించిన ఎమ్మెల్యేలని యాక్షన్ తీసుకోవడం డెఫినెట్ గా సుప్రీంకోర్టే తీసుకునేది. కాకపోతే మన రాజ్యాంగం ఏంటంటే స్పీకర్ కి అవకాశాలు ఉన్నాయి కాబట్టి స్పీకర్ ఇప్పటికైనా స్పందించాలని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. సుప్రీంకోర్టు ఆదేశాల పార్టీ మారిన ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ నోటీసులు జారీ చేశారు. ఇది ఒక రకంగా మంచి పరిణామం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ అడ్వకేట్ జనరల్ సీనియర్ న్యాయవాదులతో స్పీకర్ చర్చించినట్టు సమాచారం. ఆ తర్వాతనే ఆ ఎమ్మెల్యేలకు నోటీసులు పంపినట్టు తెలుస్తుంది. అయితే 10 మంది ఎమ్మెల్యేలు 5గురికి శుక్రవారం ఆగస్టు 22 నోటీసులు పంపించారు. వీరి విచారణ ముగిసిన తర్వాత మరికొందరికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. వచ్చే వారం నుంచి వీరి విచారణ ప్రారంభమయ్యే అవకాశం ఉందని స్పీకర్ కార్యాలయ వర్గాలు తెలిపాయి. సో మరి ఎవరెవరికి పంపించారు ఏందనేది చూసుకున్నట్టయితే, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలో పోచారం శ్రీనివాస్ రెడ్డి, కడియం శ్రీహరి, దానం నాగేందర్, సంజయ్ కుమార్, తెల్లం వెంకట్రావు, కృష్ణమోహన్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, అరికెపొడి గాంధీ, కాళే యాదయ్య, ప్రకాష్ గౌడ్లపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు విచారణ జరిపిన సుప్రీంకోర్టు వారందరికీ నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని ఆదేశించడం అనేది కూడా జరిగింది. సో స్పీకర్ నోటీసుతో ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఏం చేస్తారన్నది ప్రస్తుతం సర్వత్రా ఆసక్తిగా నెలకొన్నది. నోటీసులు అందుకున్న వారిలో గద్వాల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా ఉన్నారు. నోటీసులపై ఆయన స్పందించారు. స్పీకర్ కార్యాలయం నుండి నోటీసులు అందినట్టు తెలిపారు. దానిపై న్యాయ నిపుణులతో చర్చించి స్పీకర్ కు వివరణ ఇస్తానని ఆయన తెలిపారు. తాను పార్టీ మారలేదని, టెక్నికల్ గా బీఆర్ఎస్ లోనే ఉన్నానని స్పష్టం చేశారు. గద్వాల్ నియోజకవర్గ అభివృద్ధి కోసమే తను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశానని తెలిపారు. ఇప్పటికీ తను బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నానని స్పష్టం చేయడం అనేది జరిగింది. సో మరి ఇప్పుడు 5 మందికి నోటీసులు ఇచ్చారు. అందులో ఖైరతాబాద్, అలాగే భద్రాచలం, అలాగే మన స్టేషన్ గన్పూర్, ఈ 3 చోట్ల మాత్రం ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా న్యాయవాదులు కొంతమంది చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే ఈ 10 మందిలో దాదాపుగా ఈ 3 చోట్ల మాత్రం ఉప ఎన్నికలు ఖాయమని చెప్పేసి అన్నారు. దాదాపు వీళ్ళు 6 నెలల లోపే పార్టీ మారడం తోటి వీరిపైన వేటు తప్పదని అనుకోవచ్చు. ఇంకా 7 మందిలో మాత్రం ఇప్పుడు గద్వాల్ ఎమ్మెల్యే ఆల్రెడీ ఒక వివరణ ఇచ్చారు. నేను టెక్నికల్ గా ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నాను, కేవలం అభివృద్ధి పనుల కోసమే రేవంత్ రెడ్డిని కలిసినానని చెప్పేసి ఆయన చెప్పుకొచ్చినారు. తర్వాత ఇక్కడ కాళే యాదవ్ చెవెల్లి ఎమ్మెల్యే ఇప్పటి వరకు దీనిపైన స్పందించలేదు. పోచారం శ్రీనివాస్ రెడ్డి అయితే ఏకంగా పదవి కూడా తీసుకోవడం అనేది జరిగింది. సో ఒక రకంగా మళ్ళీ పోచారం శ్రీనివాస్ రెడ్డికి కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పుడు పార్టీ మారిన దాంట్లో
వీళ్ళు ముగ్గురేమో 6 నెలల లోపు జాయిన్ కావడం అనేది జరిగింది. తర్వాత పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆల్రెడీ అందులో ఒక పదవి తీసుకున్నారు. తర్వాత షేర్లింగంపల్లి, అరకపూడి గాంధీ కూడా ఇక్కడ ఒక పోస్ట్ ప్యాక్స్ సంబంధించి ఒక పోస్ట్ కూడా తీసుకోవడం అనేది కూడా జరిగింది. దాదాపుగా ఈ 5 మంది పైన మాత్రం అర్హత పడే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మరి స్పీకర్ అంటే గతంలో కూడా దానం నాగేందర్ వాళ్ళు కూడా కొంతమంది స్పీకర్ నోటీసులు పంపడం, వారికి రిప్లైగా నోటీసులు పంపడం అనేది జరిగింది. ఈసారి సుప్రీంకోర్టు మరి అంటే మరి కాస్త దూకుడుగా వ్యవహరిస్తుందా? సో స్పీకర్ కి ప్రెజర్ పెట్టే అవకాశాలు ఉంటాయా? అండ్ స్పీకర్ వారిపైన అనర్హత వేటు వేస్తాడని అనుకోవచ్చా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.